మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43 అధ్యాయము 1 వచనము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేస్తున్నప్పుడు నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అనగా రక్షణ, అనగా విడుదల. ఎవరు? దేవుడైనటువంటి యెహోవా మనల్ని విమోచించి ఉన్నాడు. కాబట్టి మనమున్నటువంటి పరిస్థితులను బట్టి మనమేమాత్రము కూడా భయపడకూడదు. భయపడకుము. ఎందుకు భయపడొద్దు అంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీవు నేను అనుభవిస్తున్న శ్రమలు, నీవు నేను పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కాబట్టి వాటిని బట్టి మనము భయపడకుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు ఎవరు కాపాడతారంటే దేవుడే కాపాడతాడు. ఎందుకని? మనము ఆయన సొత్తు కాబట్టి, ఆయన సొత్తు అనగా ఆయన వస్తువును ఆయనే కాపాడతాడు. కాబట్టి మనము భయపడకుము. మనము భయపడకుండా ఉండాలి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, మన ప్రయాణంలో మనము చేస్తున్న ప్రయాణాలను బట్టి, ఆ మార్గములలో రకరకాల మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనం ఏమాత్రము కూడా భయపడకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనకి ప్రతి విషయంలో మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం. మనకు తెలిసింది ఏంటి అంటే భయపడటం. మనకి అలవాటైంది ఏంటి అంటే భయపడటం. కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు? నేను నిన్ను విమోచించి ఉన్నాను. మనము దేనికోసమైతే భయపడతా ఉన్నామో, దేనికోసమైతే కంగారు పడుతున్నామో, దాంట్లోంచి దేవుడైనటువంటి యెహోవా మనల్ని విడిపించానంటున్నాడు. నేను మిమ్మును విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించాను, నీవు భయపడకు. నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. ఆయన మనమంతరము కూడా ఆయన సొత్తు. ఎందుకంటే ఆయనే మనల్ని కలుగ చేశాడు, ఆయన్ని మనల్ని సృజించాడు. కాబట్టి మనము ఆయన సొత్తు. ఆయన సొత్తును ఆయన కాపాడుతాడు. ఆయన సొత్తును ఆయన విడిపిస్తాడు. ఆ యొక్క శ్రమల నుండి, సమస్యల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను ఏ శ్రమ గుండా వెళ్తా ఉన్నా, ఏ సమస్య గుండా వెళ్తా ఉన్నా, ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను విమోచిస్తారు అని ఆలోచిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను విమోచించి ఉన్నాను. ఆయనే మనల్ని విమోచించేవాడు, ఆయనే మనల్ని రక్షించేవాడు, ఆయనే మనకి విడుదల కలుగు చేసేవాడు. కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మనం ఏమాత్రము కూడా దిగులు చెందకుండా, ఏమాత్రము కూడా భయము చెందకుండా మన జీవితంలో ముందుకు సాగుదాం. అటు విశ్వాసమును, నిరీక్షణను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.